మనకు తెలుసు పివి సింధు అంటే మన భారతీయ క్రీడా కీర్తి స్ఫూర్తిని, కీర్తి పతాకను అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించింది. మన తెలంగాణ తేజంగా భారతదేశపు శక్తిని, భారతదేశపు బ్యాడ్మింటన్ క్రీడా యుక్తిని ప్రతిఫలింపచేసిన సింధుని ఈ వేదిక స్వాగతిస్తోంది. మన రైల్వే బ్యాడ్మింటన్ కోర్టుల్లో ఆలు దిద్దుకుంది. మన సికింద్రాబాద్ సిగ్నలింగ్ రైల్వే బ్యాడ్మింటన్ కోర్టుల్లో పుల్లెల గోపిచంద్ అకాడమీలో ప్రావీణ్యాన్ని సంతరించుకుంది. 56 కిలోమీటర్ల దూరం నుంచి ఎవ్రీ మార్నింగ్ ఎట్ 3 AM సింధు ఎంత హార్డ్ వర్క్, ఎంత కమిట్మెంట్, ఎంత డెడికేషన్, ఎంత డివోషన్ ఉంటే సాధ్యమో మనకు తెలుసు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సింధు అక్క ఇచ్చింది స్టేజ్ మీదకి. ఔర్ జోర్సే ప్యార్సే. ముందుగా సెక్రటరీ స్పోర్ట్స్ అనితా రాజేంద్ర గారి వెల్కమ్ అడ్రస్ ఉంటుంది. తర్వాత మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రవాణా శాఖ మంత్రులు మహేందర్ రెడ్డి గారు, ఆ తర్వాత హోమ్ మినిస్టర్ నాయి నరసింహారెడ్డి గారు, ఆ తర్వాత మన యూత్కి డైనమిజంకి ఒక సింబాలిక్ పర్సనాలిటీ కేటీ రామారావు గారు, ఆ తర్వాత కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారు వారి సందేశాన్ని ఇస్తారు. తర్వాత డిప్యూటీ సీఎం గారి మెసేజ్ ఉంటుంది. అప్పుడు మన పుల్లెల గోపిచంద్ గారిని, సింధుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా సత్కరించే దృశ్యాన్ని ఈ వేదికని చూడనున్నాం. मैं नौ मैं नो रिक्वेस्ट